యూట్యూబ్ పక్కన పెట్టండి సార్. జనరల్గా వెబ్సైట్లో నేను మాట్లాడిన ఎవరు ఎలాంటి రివ్యూ ఇచ్చినా అని చెప్పారు కదా మీరు హ్యాపీ అయినా వచ్చిన రివ్యూలో? వెబ్సైట్ రివ్యూస్ ఈసారి అదే చెప్పాను. నేను వెబ్సైట్ రివ్యూస్ నాకు ఏ ఇష్యూ లేదు ఈసారి. ఇప్పుడు మీకు తెలుసు కొన్ని టార్గెటెడ్ రివ్యూస్ ఉన్నాయని, అది పక్కన పెట్టేస్తే మిగతా ఏ వెబ్సైట్ రివ్యూతో కానీ నాకు ఏ ఇష్యూ లేదు ఈసారి. ఎందుకంటే వాళ్ళు రాసిన దాంట్లో కొన్ని కరెక్ట్లు ఉన్నాయి, కొన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము, కొన్ని ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏకే ఉంటాయి, అవన్నీ ఓకే, నేను కాదనట్లేదు. కానీ సో ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ఆల్ ద రివ్యూస్ దిస్ టైం. నేనేం కంప్లైంటే చేయట్లా. కంప్లైంట్ చేసుకుంటే మనం కూర్చుని ఇలా డిస్కస్ చేసేవాళ్ళం కాదు. ఐ వాజ్ కానీ కొన్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని వంకగా పెట్టుకు చేస్తున్న అతి మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. అబ్యూస్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు. అంటే టార్గెట్గా టార్గెట్ కూడా ఏం లేదు. ఇప్పుడు నేను కానీ విజయ్ గారు కానీ గౌతమ్ కానీ ఏం టార్గెట్, మాకు ఏం సంబంధం అసలు? మేము వాళ్ళకి ఏం పరిచయం? నేను ఏమైనా అప్పు తీసుకుని అలాగే అప్పు తీసుకున్నా లేను కదా నేను కానీ గౌతమ్ కానీ. వాళ్ళకి ఇంకేం టార్గెట్ ఉంటుంది మా మీద? ఏముంటుంది మాతో పని? ఇదంటే అబ్యూస్ చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక సినిమాని అబ్యూస్ చేస్తే ఓహో అని ఏంటి, వాట్ ఆర్ యూ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్? విజయ్ గారు మీరు అలవాటు పడ్డారా దీనికి? విజయ్ గారు గత చివరి 3 days మీరు డిఫరెంట్ మూడ్ ఫంక్షన్, బట్ ఇట్ డజంట్ మీన్ ఇట్స్ ఓకే. దిస్ డిస్కషన్ ఇస్ నీడెడ్. అలవాటు అయిపోయిందని ఓకే చేయండి అని కాదు. ఇట్స్ నాట్ ఓకే టు డూ దట్. చివరి 3 రోజుల్లో చేసిన ఇవి ఉన్నాయి కదా మీ ఫంక్షన్లు పబ్లిసిటీ చేసిన దాంట్లో మీరు కొంచెం కొత్తగా కనిపించారని అందరూ కూడా అడిగారు. అంటే కొత్తగా మీన్స్ I mean your way of talking basically it is more sober, very it's lovable and aggression లేకుండా ఉంది అని ఒక ఒపీనియన్ అయితే జనంలో వచ్చింది. డైరెక్టెడ్ బై నాగవంశీ గారు. ఇంకోళ్ళైతే అబ్బే బాగా తగ్గాడు, విజయ్ దేవరకొండ బాగా తగ్గాడు, ఇప్పుడు బాగుంది అని కూడా కామెంట్లు బయట వినిపించాయి. అసలు ఇదంతా మార్పా లేకపోతే ఒరిజినల్ అలాగే ఉందా? విజయ్ దేవరకొండ ఎప్పుడు ఎక్కలే, ఎప్పుడు తగ్గలే. నాకు అనిపించింది నేను మాట్లాడతా. మీతో ఎప్పుడు మాట్లాడినా సిన్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వాజంట్ ఐ స్పీకింగ్ ద సేమ్ విత్ యూ వెనెవర్ ఐ స్పీక్ ఐ హావెంట్ స్పోకెన్ టు హిమ్. మీతో ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా ఇట్లనే మాట్లాడతా. ఒపీనియన్లు పబ్లిక్ పర్స్పెక్టివ్ అన్నది రియాలిటీ కాదు. అది ఎట్లా షిఫ్ట్ చేస్తే అట్లా షిఫ్ట్ చేయవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ మనీ యూ కెన్ సెట్ వాట్ ఎవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ గాజా పాలెస్టీన్ వార్ అవుతుంది. పిఆర్ బ్యాటిల్ సడన్గా ఒకరోజు ఇజ్రాయెలే కరెక్ట్ అనిపిస్తుంది, సడన్గా ఒక రోజు ప్యాలెస్టీన్లో ఇట్లా చేస్తుంది అనిపిస్తుంది. అంతా యూ కెన్ చేంజ్ ఒపీనియన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ వాయిసెస్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ ఇనఫ్ కవరేజ్. మనం అనుకున్నది ఎస్టాబ్లిష్ చేయవచ్చు. నేను మనిషిలా ఐ నో ఐమ్ ఆల్వేస్ ఆనెస్ట్ టు మై సెల్ఫ్, honest to my work, honest to my people. అండ్ నాకు జనాలు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా ఏం చేసుకున్నారా, ఐ నో దట్ ఇట్ విల్ ఆల్వేస్ కమ్ అరౌండ్ సైకిల్. నిన్న మీరు క్యాజువల్గా ఎవరో పవన్ కళ్యాణ్ గారు వస్తారా ఫంక్షన్ కంటే, లేదు మా పవన్ కళ్యాణ్ ఈయనే అని మీరు అన్నారు. సోషల్ మీడియాలో కాంట్రవర్సీ కాదు, ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఏంటని చెప్పి ఇప్పుడు ఒక హీరో గురించి చెప్పండి పర్లేదు. ఇప్పుడు కాంట్రవర్సీ చేసే సో కాల్డ్ జీనియస్ చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక హీరోని ఇప్పుడు మీరు హీరోలో ఉన్నారండి అంటే హృతిక్ రోషన్ లో ఉన్నారండి అంటాం కదా, అట్లా మా ఏ హీరో అయినా ఫస్ట్ రిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటాం. కాబట్టి ఈయన మా సినిమాకి ఈయనే పవన్ కళ్యాణ్ అని అర్థం దానికి. అంటే ఈయన పవన్ కళ్యాణ్ అంత గొప్పవాడయ్యారో లేకపోతే ఈయన పవన్ కళ్యాణ్ దాటి సరే కాదు ఉద్దేశం. ఒక పవన్ కళ్యాణ్ గా ఒక హీరో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనకు నోట్లో నుంచి వచ్చే పవన్ కళ్యాణ్ గారు కదా, అలా మా పవన్ కళ్యాణ్ అన్న అది. దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తే ఏం లేదు. అంటే కళ్యాణ్ గారు అంత గొప్ప మనిషి అని దాన్ని మన అర్థం. అది విజయ్ గారు మొన్న సెట్కి వెళ్ళారు కదా, పవన్ కళ్యాణ్ గారు సెట్కి, ఎలా ఉంది అక్కడ అట్మాస్ఫియర్? అసలు ఆ రోజు నేను షాక్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు ఈయన చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుని ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటుంటే నేను పక్కనే అసలు అసలు మంచి ఫ్రెండ్స్ లాగా ఇద్దరు. అర్జున్ రెడ్డి గురించి కళ్యాణ్ గారు చెప్తున్నారు. అసలు కళ్యాణ్ గారు కాలేజ్ లో ఉన్నప్పుడు విజయ్ గారు ఖుషి గురించి వీటి గురించి విజయ్ గారు చెప్తున్నారు. అసలు వాళ్ళు చూడాలి. అసలు ఏంటి సార్ కాన్వర్సేషన్? జనరల్లీ లైఫ్ గురించి, లైఫ్ అండ్ అప్రోచ్. కళ్యాణ్ గారు స్పిరిచువాలిటీ, మైండ్ సెట్ గురించి చెప్తుండే. అందరు సినిమాలు చూస్తా అని చెప్తుండే, నీ సినిమాలు కూడా చూస్తా అని చెప్తుండే. కళ్యాణ్ గారు హ్యూజ్ స్టార్ అయినప్పుడు నేను హాస్టల్లో ఉన్నా.
పుట్టపర్తిలో ఉన్నా. సో అక్కడ మాకు సినిమాలు లేవు. సో ఐ వాజ్ టెల్లింగ్ హిమ్, మీ జర్నీ అంతా నేను బయటికి వచ్చి పెద్దోడయి యాక్టర్ అయిన తర్వాత అప్పుడు చూసిన. అప్పటిదాకా నాకు తెలుగు సినిమా అంత ఎక్స్పోజర్ లేకుండే టిల్ మై 10th standard, which was one huge journey. His arrival and stardom would have happened na first to 10th standard lo. Then we were talking about some other కొన్ని personal things that he was sharing and I was listening to, which public platform lo cheppoddu, but it was interesting. He's a phenomenon. So ఇంకా కింగ్డమ్ వరకు వస్తే అన్ని రివ్యూలో దాదాపుగా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు మీ కెరీర్లో. మీరు అందించండి సార్. అర్జున్ రెడ్డి అండ్ కింగ్డమ్ కాదు, మీ అనాలిసిస్ ఏంటి సార్? అండ్ మీలో ఏం మార్పు కనిపించింది మీకు మీరుకే? గుడ్ రైటింగ్, గుడ్ సినిమాటోగ్రఫీ, గుడ్ మ్యూజిక్. మీ గురించి చెప్పండి సార్, బెస్ట్ పెర్ఫార్మెన్స్. నా ప్రకారం నేను ప్రతి సినిమాలో 100 on 100 వేస్తా. నేను ఒక్కటి కూడా వదలను. నేను నా మ్యాక్సిమం చేస్తా. దానికి రైటింగ్ సపోర్ట్ చేసి, సినిమాటోగ్రఫీ సపోర్ట్ చేసి, ప్రొడక్షన్ డిజైన్ ఇవి సపోర్ట్ చేసి, మ్యూజిక్ సపోర్ట్ చేసినప్పుడు మీ అందరికీ ఇంకోలా ఇంపాక్ట్ అవుతుంది. సేమ్ అదే ఫ్రేమ్లు కాకుండా, అనిరుద్ ఆర్ఆర్ కాకుండా, అదే డైలాగ్ కాకుండా వేరే మ్యూజిక్ ఉండి కొంచెం వేరే సినిమాటోగ్రఫర్ ఉంటే మీకు ఇది అనిపించదు. నేను చేసింది అదే ఉండి ఉంటుంది కానీ మీకు వేరేలా రిసీవ్ చేసి. సో ఐఎమ్ డిపెండెంట్ ఆన్ so many people for my performance to come through, and not only me, every actor ki ade biggest stars kuda, some of the big people we think are the best actors also, when they work with good directors, good technicians, a performance man andam viparitanga mechukuntam. Wrong technicians vaddappudu andaru dittukuntaru. అంటే మీ ఫ్లాప్ కారణం రాంగ్ టెక్నీషియన్స్ అంటారు? wrong scripts, wrong collaboration of people. అవి కరెక్ట్గా కూర్చోకపోతే సరిగ్గా అవుట్పుట్ రాదు. Can I? So Yeah, you yeah, want to complete or? No, that's it. Yeah. Okay. Vamsi, you are like a huge fan of commercial cinema. He's been very vocal about it also. In the iconic line కూడా ఉంటుంది అనమాట. స్టోరీ, స్క్రీన్ ప్లే ఎవరికి కావాలి బాస్, హీరో బాగా చూపించామా, హీరో ఎలివేషన్స్. సో యూ ఆర్ సమ్ వన్ హూ లవ్స్ దోస్ హీరో ఎలివేషన్స్, హీరోయిజం ఇన్ సినిమా కదా. సో కింగ్డమ్లో నాకు ఒక పాయింట్ అనిపించింది. In the second half, especially coming from your production, because I know how you think about heroic elevations kabatti. Second half lo when such a huge tragedy is happening and he is a hero who నలుగురిని సేవ్ చేయడానికి అంత పెద్ద మిషన్ చేసి నలుగురిని బయటకు తీసుకొచ్చి, బయటకు వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆయన ఇలా మీసం తిప్పుకుని ఒక మూమెంట్ ఇచ్చి నలుగురిని కాపాడడానికి అంత చేసిన హీరో ఈజ్ నాట్ ఏబుల్ టు సేవ్, ఒక మ్యాసకర్, ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ దెమ్. అక్కడ డింట్ యూ థింక్ ద హీరో ఫెయిల్? డజంట్ ఇట్ గో అగేన్స్ట్ వాట్ యూ బిలీవ్? ఇప్పుడు ఏం చెప్పనా, ఇప్పుడు కమర్షియల్ ఫార్మాట్లో మనం ఏం ఆలోచిస్తాం, ఏదో ఒక రకంగా హీరోకి తెలుస్తుంది అలా అన్నగా ఫ్యామిలీ ఐ మీన్ ట్రైబ్ అందరి మీద అటాక్ జరుగుతుంది అంటే హీరో పరిగెత్తుకుండా అక్కడికి వెళ్తాడు, ఆల్మోస్ట్ అక్కడికి సగం మంది చంపేస్తారు, అక్కడ కరెక్ట్గా వెళ్ళేటప్పటికి మిగతా సగం మందిని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తాడు, లాస్ట్లో ఏదో ఒక మూమెంట్ జరిగి అన్న అయితే చచ్చిపోతాడు. మన కమర్షియల్ సినిమాలో జరుగుతుంది ఇదే కదా. కానీ ఏంటంటే ఇక్కడ హీరో ఇది ఏంటంటే ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని హీరో అక్కడికి వెళ్ళి కరెక్ట్గా అక్కడికి వెళ్ళే టైం అందరిని కొట్టేసిన తర్వాత లాస్ట్ మినిట్లో అన్న హీరో చేతిలో పడిపోవడం అలా జరగకుండా గౌతమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్లో ఇలా ఆలోచించుకున్నాడు. తను ఒక అమ్మాయి తను ఆపింది, అక్కడికి వెళ్ళకుండా తెలిసి ఆపింది, అక్కడ ఇలా జరుగుతుంది అని తెలిసి ఆపింది అనేది, అందుకే అక్కడ హోల్డ్ చేసి క్లైమాక్స్లో చెప్పాడు గౌతమ్. అది అందుకే ట్విస్ట్ ఇచ్చాడు హీరోయిన్. మురుగన్ క్యారెక్టర్ని చాలా మంది లవ్ చేశారు. ఆ యాటిట్యూడ్, ఆ బిహేవియర్, ఆ పెర్ఫార్మెన్స్. ప్రపంచం అంతా శాడిస్టులు ఉన్నారు, అందుకని శాడిస్టిక్ క్యారెక్టర్ బాగా నచ్చింది. మంచిగా ఎవరిని ఉంటే నచ్చదు, చూసారు శాడిస్టులు అంటే బాగా నచ్చుతుంది. అది అది అదే అంటున్నా. ఇంకోటి ఏంటంటే మనకి నెగటివ్ హీరోస్ ఈ మధ్య కేజీఎఫ్ కానీ పుష్ప కానీ నెగటివ్ హీరోస్ కి ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు ఎలివేషన్స్ కి. వాటికి ఇక్కడ వచ్చేసేసి చాలా మంచివాడు విత్ ఎ గ్రాండ్ విజన్, మంచి చేద్దాం ప్రపంచానికి, ప్రపంచాన్ని కాపాడదాం, ఒక ట్రైబ్ ని కాపాడదాం, వెరీ ఐడియలిస్టిక్ క్యారెక్టర్. సో ఆ లెన్స్ తో ఇది చూస్తే జనాలు దే విల్ బి లిటిల్ మిస్ మ్యాచ్. అదే అంటున్నాను సార్, ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవ్వడానికి ఆడియన్స్ టీజర్ ట్రైలర్ క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్ తప్ప, లేదంటే ఐ మీన్ వాళ్ళు ఇప్పుడు
మనం ఒకటి మేము ఒకటి అనుకుని సినిమా తీస్తే వాళ్ళు ఇంకోటి ఊహించుకుని లోపలికి వచ్చారా ఇప్పుడు చాలా మంది కొంతమంది ఈ టైంపాస్ ఈ ఊరినే కెమెరా పెట్టారు కదా అని మాట్లాడేవాళ్ళు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చెప్పేవాళ్ళు ఆమె ఇట్లా ఫ్లాట్గా ఉంది అట్లా. ఏంటి అంటే నీ ఉద్దేశంలో ఫ్లాట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇంటర్వెల్లో ఒక 100 మంది చంపాలి, లేకపోతే సెకండ్ హాఫ్ మిడ్లోనో క్లైమాక్స్లో 100 మంది. ఒకటి విన్నా నేను వెరైటీ. నాగవంశీకి పెద్ద పెద్ద భారీ క్లైమాక్స్లు అంటే నచ్చవు అనుకుంటా, అందుకని క్లైమాక్స్ వచ్చి అసలు అంటే 100 మందిని నరికితేనే క్లైమాక్స్, ఒక 50 మందిని నరికితేనే భారీ క్లైమాక్స్ అంటే నా అర్థం. ఇప్పుడు డాకు మహారాజ్లో కూడా అప్పుడు అదే కంప్లైంట్, దానికే కంపేర్ చేసుకున్నాడు కదా హాస్పిటల్ ఎండింగ్ ఏంటని. ఆయన్ని పొడిచి ఉండి పడున్నారు. ఇప్పుడు ఆయన బాబీడియోకి ఫోన్ చేసి రారా చూసుకుందాం ఒక ఎంటీ గ్రౌండ్లో ఆయన 50 మంది ఈయన 50 మంది కొట్టుకుంటే బాగా తీసినట్ట క్లైమాక్స్. అలా తీస్తేనేమో అలా పొడిస్తే కూడా